పై కడుపు వచ్చే అన్ని రైట్ సైడ్ పెయిన్స్ అన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ కాదండి. సో రైట్ సైడ్ మన చెస్ట్ రిప్ కేజ్ ఇన్ ద పెయిన్ వస్తుంది. ఒకటి సెంటర్ ఆఫ్ ద అబ్డమిన్ లో కూడా పెయిన్ వస్తుంది. ఎట్ ఏ టైం కొంతమందికి వామిటింగ్స్, ఫీవర్, కడుపు ఉబ్బడము, కాన్స్టిపేషన్ లాంటి కంప్లైంట్స్ వస్తాయి. ఇవి అక్యూట్ గాల్ బ్లాడర్ పెయిన్ సిమ్టమ్స్ అండి. క్రానిక్ గాల్ బ్లాడర్ అయితే కామన్ గా వచ్చే కంప్లైంట్ అసిడిటీ. ఒకటి అసిడిటీ, రెండోది డిస్పెప్సియా అంటే అరగకపోవడం, తిన్న ఫుడ్ అంత ఈజీగా అరగకపోవడం, బెల్చింగ్స్ రావడం అంటే గ్యాస్ ప్రాబ్లం రావడం. ఇవి క్రానిక్ గాల్ బ్లాడర్ సిమ్టమ్స్ అండి. సో ఈ డౌట్స్ మనకి ఎప్పుడు వచ్చినా కానీ వెంటనే సర్జన్ని సంప్రదిస్తే ఒకసారి స్కానింగ్ ఫస్ట్ థింగ్ స్కానింగ్ చేయాలండి. స్కానింగ్ చేసిన తర్వాత స్కాన్లో మనకు కన్ఫర్మ్ అవుతుంది. స్కానింగ్ ది డయాగ్నోస్టిక్ ప్రొసీజర్, అంత అడ్వాన్స్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అవసరం లేదండి. బేసిక్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే మనకి గాల్ స్టోన్స్ ఉన్నాయా లేవని తెలిసిపోతుంది. సో ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మన సర్జన్ కలిస్తే తను చెప్తారు మీకు స్కానింగ్కి వెళ్ళమని. స్కానింగ్లో కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు, లాప్రోస్కోపీకి వెళ్ళొచ్చా అని. థ్యాంక్ యూ.